ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును బెల్లీ ఫ్యాట్ అంటారు. దీన్ని లైట్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. శరీరంలో అదనంగా చేరే కొవ్వు వల్ల ఊబకాయం వచ్చే అవకాశాలు అధికం. ఫ్యాట్ ఎక్కువయ్యే కొద్దీ నడుము సైజ్ పెరుగుతుంటుంది. దీనివల్ల డయాబెటిస్, గుండె సంబంధిత వ్యాధులతో పాటు మరిన్ని అనారోగ్యాల రిస్క్ పెరిగిపోతుంది. అసలు ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల వచ్చే రిస్కులేంటి? దీన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో చూసేయండి. బెల్లీ ఫ్యాట్ పొట్టకు సమీపంలో ఉండే కీలకమైన కాలేయం, పేగులు, కిడ్నీల పనితీరుపై దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. ఒబేసిటీ గుండెకు చాలా చేటు చేస్తుంది. శరీర బరువు పెరగటమే కాక గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదం అధికమవుతుంది. పొట్ట నరాలపై ఒత్తిడి కూడా పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. సెంట్రల్ ఒబిసిటీ లేకపోతే ట్రంకల్ ఒబిసిటీ లేకపోతే విసరల్ ఒబిసిటీ ఇదంతా ఏంటంటే మన పొట్ట చుట్టూ కొవ్వు పెరగటం వల్ల చాలా రకమైన అనారోగ్య పరిస్థితులు వస్తూ ఉంటాయి. అందుకనే మన వేస్ట్ సర్కంఫరెన్స్ కానీ లేకపోతే మనం వేసుకునే బట్టలు సైజ్ పెరుగుతున్నా కానీ మనం భయపడాలి, లేకపోతే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. చాలామందికి ఎవరికైతే సెంట్రల్ ఒబిసిటీ ఉంటుందో వాళ్ళకి డయాబెటీస్, హైపర్ టెన్షన్, అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటము, నిద్రలో గురక రావటం ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకని ఏంటంటే ఎప్పుడైనా కానీ మనం వేసుకునే దుస్తులు చాలా టైట్ అవుతున్నాయన్నా కానీ లేకపోతే మనం వేసుకునే దుస్తుల వల్ల మనకు అంటే ఉబ్బరంగా ఉంది, ఆయాసంగా పడుతున్నామన్నా కానీ మన బరువు ఏమైనా పెరుగుతుందో చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలియకుండానే చాలా మందిలో ఈ సెంట్రల్ ఒబిసిటీ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం వల్ల, చాలా రకరకాలైన వెస్ట్రన్ ఫుడ్స్ అండ్ ఫ్యాటీ ఫుడ్ తీసుకోవటం వల్ల, ఎటువంటి యాక్టివిటీ లేకపోవటం వల్ల, డయాబెటీస్ వల్ల, సైకాట్రిక్ వల్ల, రకరకాల మెడిసిన్ తీసుకోవటం వల్ల కూడా బరువు పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. నడుము పరిమాణం ఎక్కువగా పెరగటం ప్రమాదమని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాడీ మాస్ ఇండెక్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే వెంటనే జాగ్రత్త పడాలని అంటున్నారు. కొంతమంది సన్నగా ఉన్నప్పటికీ లోపల ఫ్యాట్ పేరుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. అందుకే శరీరంలో ఫ్యాట్ పెరిగిందని అనుమానం వస్తే కావాల్సిన టెస్టులు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా నడుము సైజు పెరిగితే మాత్రం వీలైనంత త్వరగా రియాక్ట్ అవ్వాలని అంటున్నారు. ఎప్పుడైతే మన సెంట్రల్ ఒబిసిటీ పెరుగుతూ ఉంటుందో ఈ హెల్త్ ఇష్యూస్ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే వేస్ట్ సర్కంఫరెన్స్ ఎవ్రీ 3 to 5 సెంటీమీటర్ పెరుగుతూ ఉంటుందో దానికి తోడు దాని అంటుకొని హెల్త్ ఇష్యూస్ కూడా ఆల్మోస్ట్ 5 to 10% పెరుగుతూ ఉంటాయి. అందుకని ఎవ్రీ 1 సెంటీమీటర్ పెరగగానే మనం జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే సెంట్రల్ ఒబిసిటీ ఉంటుందో వాళ్ళకి హార్ట్ అటాక్స్ కానీ, హార్ట్ వీక్ అయిపోవటం కానీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా అంటే వాళ్ళకి తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. ఇంకోటి ఈ మెటబాలిక్ సిండ్రోమ్కి వాళ్ళు ఎక్కువగా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటారు. అది ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది చాలా చాలా సీరియస్ కండిషన్. ఎందుకంటే వాళ్ళకి చాలా వరకు స్లీప్ యాప్నియా, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ కలిసి వస్తూ ఉంటాయి. కాబట్టి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా తొందరగా వస్తూ ఉంటాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్యను కొంతవరకు పరిష్కరించుకోవచ్చు. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఉప్పు, నూనె ఉన్న పదార్థాలను తినడం తగ్గించాలి. ఆకుకూరలు, పండ్లు, పప్పు ధాన్యాలు, నట్స్ సహా పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. సరిపడా నిద్ర కూడా ఎంతో అవసరం. ఈ సెంట్రల్ ఒబిసిటీ మనకు తగ్గటానికి ఒకటి ముఖ్యంగా డైట్ మోడిఫికేషన్ చేసుకోవటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవటము, మనకు ఉన్న అంటే హెల్త్ ఇష్యూస్ అంటే మనం తీసుకునే మెడిసిన్స్ కరెక్ట్గా షుగర్ కంట్రోల్గా ఉందా లేదా, మనం సైకాట్రిక్ మెడిసిన్స్ కానీ ఏమైనా తీసుకుంటే అధికంగా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ని సంప్రదించి దాంతోపాటు రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ మోడిఫికేషన్స్ ఏమైనా చేసుకున్నాం కూడా చూసుకోవాలి. రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవాలి. ఎందుకంటే బయటకు కనపడే ఫ్యాట్తో పాటు తెలియకుండా ఇంటర్నల్గా కూడా చాలా డిటోరియేషన్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏమన్నా ఉందా, ఎందుకు ఈ విధంగా పెరుగుతున్నామని రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేసుకోవటం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా మెషర్ చేసుకోవాలి. లేకపోతే మనం వేసుకున్న బట్టలు ఏమన్నా టైట్ అవుతున్నా కానీ రెగ్యులర్గా చూసుకోవాలి. సో దీనికి అంటే చాలా వరకు ఏంటంటే ఒకేసారి మనం జంప్ చేసేసుకొని అన్ని రకమైన మనం ప్రయత్నాలు చేసి కూడా డైట్, ఎక్సర్సైజ్ అన్ని యాక్టివిటీస్కు తగ్గకపోతే బేరియాటిక్ సర్జరీ వల్ల కూడా ఈ సెంట్రల్ ఒబిసిటీని చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. బేరియాటిక్ సర్జరీ అంటే బరువు తగ్గే సర్జరీ. అందుకని డైట్, ఎక్సర్సైజ్ అండ్ అన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసిన తర్వాత కూడా సెంట్రల్ ఒబిసిటీ తగ్గకపోతే మనం తప్పనిసరిగా BMI కూడా దీనికి తోడై ఎక్కువ అయినప్పుడు తప్పకుండా బేరియాటిక్ సర్జరీ చేసి కూడా
ఈ సెంట్రల్ లోబ్ ఇష్యూని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది.